యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో బాలికలకు ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ ఉచిత పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో బాలికలకు ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ ఉచిత పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాప్కిన్స్ ప్రతి నెల జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 200 మంది పిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారత సమైక్య నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేసిన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని, గరీబ్ హఠావో నినాదంతో ప్రజలతో మమేకమై భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘన నాయకురాలు ఇందిరాగాంధీ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సారథ్యంలో రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని ఈరోజు లాంఛనంగా ప్రారంభించాలని, తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత, బ్లాక్ ప్రెసిడెంట్ మాధవి, మండల ప్రెసిడెంట్స్ రేణుక, ఝాన్సీ, పాము అనిత, పరంజ్యోతి, సరోజనమ్మ, జ్యోతి, రేణుక, భాగ్య, మండల కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు కూడా మీ స్కూల్కు అది 14 నవంబర్ రోజు చిల్డ్రన్స్ డే గుర్తుందా? మీరు చిన్నగా ఉన్నారేమో. 4 years బ్యాక్ పెద్ద ప్రోగ్రామ్ చేశారు కదా స్కూల్లో. ఈరోజు ఇక్కడికి చేసిన మన వైస్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మా తోటి సోదరు వాళ్ళకు, మీ విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారంలో. నేను ఎగ్జిక్యూటివ్ యాదాద్రి డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్, తర్వాత 35 జిల్లాలకు ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మన స్టేట్. తర్వాత ఇక్కడ వచ్చిన మా మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా మహిళా కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు. ఈరోజు ఇందిరాగాంధీ మాజీ ప్రధాని, భారతరత్న మన ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా మహిళా కాంగ్రెస్ తరఫున పిల్లలకు శానిటరీ నాప్కిన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు మన స్కూల్ నుంచి ఒక 100 మంది పిల్లలకు మేము ఉచితంగా ఇద్దామని సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా ఏదో దానికంటే ప్రతిసారి ఏదోగా ఇస్తుంటాం కాబట్టి ఈరోజు వెరైటీగా ఇద్దామనే ఉద్దేశంతో మాకు ప్రతి నెల పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననేమో మన జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా ఆలయంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మహిళా కాంగ్రెస్ తరఫున ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్ మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఏకశిలా పబ్లిక్ స్కూల్లో 200 మంది అమ్మాయిలకు మేము ఈరోజు ప్రియదర్శిని ఉడాన్ ద్వారా మహిళా కాంగ్రెస్ తరఫున శానిటరీ నాప్కిన్ పంచడం జరిగింది, బ్యాగ్స్ పంచడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళ ఒక ఉక్కు మహిళ, ఒక గరీబు నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి గూడు లేని వారికి, బట్ట లేని వారికి, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ ఏ మారుమూల జాగాలు చూసినా కానీ ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరమ్మకు ఇండ్లు ఈరోజు మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఉచితంగా పంపిణీ, చీరల పంపిణీ ఈరోజు కార్యక్రమము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది, ప్రతి విషయంలో మహిళలకు చైతన్యం తీసుకొస్తుంది. ఇందిరాగాంధీ ఆశయాలను మహిళలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు, అదేవిధంగా కరెంటు, తర్వాత రేషన్ ఇవన్నీ మన ఉచితంగా ఇస్తుంది కాబట్టి మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు
ఉచితంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను మేము సాధిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తాం.